దాదాపు 60 మంది మావోయిస్టులు సంబంధించినటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. 60 మంది మావోయిస్టులు 15,000 బలగాలు చివరి అంకానికి చేరుకున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా జరగాల్సినటువంటి చర్చ ఏంటంటే మార్చి 31 అంటే ఈరోజు 28వ తారీఖు అంటే 28 అంటే 29, 30 ఇంకొక 3 రోజులు మాత్రమే సమయం ఉన్నది. 3 రోజులుగా కేంద్ర ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. మార్చి 31లోగా మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడం, అదేవిధంగా మోడీ ప్రకటించడం కూడా జరిగింది. సో ఇప్పుడు మార్చి 31 వరకు కూడా ఇంతవరకు చాలా మంది మావోయిస్టులు ఇంకా అడవుల్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన లెక్క చాలా స్పష్టంగా కనబడతా ఉంది. 60 మంది మావోయిస్టుల జాడ కోసం దాదాపు 15,000 మంది బలగాలు కూంబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో చివరి అంకానికి చేరుకున్నటువంటి ఆపరేషన్ కగార్, మావోయిస్ట్ నేత మిసిర్ బెస్రా కోసం వేట, అడవుల్లోకి సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, బిఎస్ఎఫ్ దళాలు రంగంలోకి 3 రాష్ట్రాల పోలీసులు, సరందా అడవులో జల్లెడపడుతున్నటువంటి బలగాలు, ఏ క్షణంలోనైనా గణపతి లొంగుబాటు అంటూ చూస్తున్నాం. సో గణపతి లొంగుబాటు అంటూ దాదాపు 3-4 నెలల నుంచే కంటిన్యూ అవుతూనే ఉన్నది. కానీ ఆ చర్చ ఇంతవరకు గణపతి లొంగుబాటు అయింది లేదు, అరెస్ట్ అయింది లేదు. కనీసం గణపతి ఎక్కడున్నాడు అనేటువంటి సమాచారం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దేశ ఇంటెలిజెన్స్ విభాగానికి కానీ లేకపోతే కేంద్ర సంబంధించినటువంటి విభాగాలకు కానీ ఎవరికి కూడా ఇంతవరకు ఆ గణపతి ఎక్కడున్నటువంటి ఆచూకీ ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. సో ఇక్కడ చూడండి, ఆపరేషన్ కగార్లో తుది అంకం మొదలైంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలినటువంటి చురుకైన నేత మిసిర్ బెస్రా అలియాస్ సునీల్ లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. జార్ఖండ్లోని సరందా అటవీ ప్రాంతంలో 15,000 మంది సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ సంబంధించినటువంటి జవాన్లను మోహరించారు. సో కేంద్ర బలగాలు సరందా అటవీ ప్రాంతాన్ని అడుగడుగున జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ప్రాంతంలో మిసిర్ బెస్రా రాష్ట్ర కమిటీ నేత అసీం మండల్తో పాటు దాదాపు 60 మంది మావోయిస్టులు ఆ సరందా అడవుల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారి కోసం దాదాపు 15,000 మంది బలగాలు చాలా కూంబింగ్ పెద్ద ఎత్తున వేటేసినట్టుగా కనబడతా ఉంది. సో అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న గ్రామాల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల ఫోటోలతో పోస్టులు అతికించారు. వేట ప్రారంభించిన బలగాలు ఐఈడి మందుపాత్రలను రివ్యూ చేస్తూ ముందు కదులుతున్నాయి. గాలింపులో అధునాతన డ్రోన్లు ఉపయోగిస్తున్నాయి. సరందాలో ఉన్నటువంటి మావోయిస్టుల వద్ద AK-47, ఇన్సాస్ రైఫిల్, గ్రెనేడ్ లాంచర్లు, పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 800 చదరపు కిలోమీటర్ల సరందా అడవి చుట్టూ ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఉండడంతో 3 రాష్ట్రాల బలగాలను తుది ఆపరేషన్లో మోహరించారు. ఇదిలా ఉండగా కీలక నేత గణపతి, ఆయన భార్య రత్నాబాయి, వార్తాశేఖర్, కమాండర్ రేలా లొంగిపోతే తెలంగాణ మావోయిస్టులు లేని రాష్ట్రంగా మారినట్లే నిఘా వర్గాలు అంటున్నాయి. దండకారణ్యం ఇప్పటికే మావోయిస్టు రహితంగా మారిందని, కర్రెగుట్టలో మావోయిస్టులు అమర్చి వెళ్ళినటువంటి ఐఈడీలను చాలా వరకు నిర్వీర్యం చేశామని పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా ఇంకా కూడా చాలా మంది మావోయిస్టులు అక్కడే అడవులలో ఉన్నట్లుగా సంచారం చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఇక మరి దీని గురించి డీటెయిల్ గా రావాల్సిన అవసరం అయితే ఉంది. గణపతి లొంగుబాటుకు సన్నాహాలట. మావోయిస్టు కీలక నేత గణపతి అలియాస్ ముప్పాల కేశవరావు ఏ క్షణంలోనైనా లొంగిపోయే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మావోయిస్టు కీలక నేత గణపతి అలియాస్ ముప్పాల కేశవరావు ఏ క్షణంలోనైనా లొంగిపోయేటువంటి అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏడాది మార్చి 31 లోపు దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే అనేక మార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గణపతి లొంగుబాటుకు సన్నాహాలు పూర్తయినట్టు తెలుస్తోంది. 193 నిబంధనల క్రింద పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టించాలని షా నిర్ణయించడంతో గణపతి లొంగుబాటు ఖాయమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ నిబంధన కింద అత్యవసర ప్రజాప్రాధాన్యత గల అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, శివసేన ఎంపీ ఏక్నాథ్ షిండేతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టించి స్వల్ప వ్యవధి చర్చ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ తీర్మానంపై చర్చ తర్వాత దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు సాధించే విజయాల గురించి షా సభలో వివరించారు. 2025 మేలో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, ప్రభాకర్ రావు, పర్కాల్ వీర్, పడకల్ స్వామి, చందన్ రావు, మడ్వి హిడ్మా తదితరులు ఎన్కౌంటర్లో హతమవడం, మల్లోజుల వేణుగోపాల్, దేవ్జీ మల్లరాజుతో పాటు దాదాపు 4,000 మంది మావోయిస్టులు లొంగుబాటు పడడంతో నక్సలిజం దాదాపు అంతరించినట్లయింది. గణపతి కూడా లొంగిపోతే నక్సలైట్ ఉద్యమాన్ని అంతం చేసినట్లని లాంఛనంగా ప్రకటించేందుకు అమిత్ షా సన్నద్ధమవుతున్నారు. గణపతి సోదరుడు రామచంద్రరావు ఇప్పటికే తన సోదరుని లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా అభ్యర్థించారు. కాగా ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, సో వీళ్ళందరూ షాతో జరిపించే సమావేశంలో గణపతితో పాటు పలువురు మావోయిస్టుల నాయకుల లొంగుబాటు,
పునరావాసం గురించి చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే మావోయిస్టు పార్టీని అంతమొందించడానికి 100% కేంద్ర హోంశాఖ, అదేవిధంగా కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, ఒరిస్సా కానీ, ఈ ప్రభుత్వాలన్నీ కూడా చాలా సీరియస్గా పనిచేస్తాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇదే అంశం, ఇదే విధంగా, ఇదే పట్టుదలతోటి మిగతా అంశాలతోటి ఈ కేంద్ర హోంశాఖ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ముఖ్యంగా నేనేమంటా ఉన్నానంటే ఈ దేశ మూలవాసులైనటువంటి ఈ మావోయిస్టు పార్టీ సంబంధించిన నేతలలో వాళ్ళను చంపేందుకు కొన్ని వేల మంది బలగాలు తిరుగుతూ ఉన్నాయి. వేల మంది బలగాలు కొమ్మించేసి అనేక ఎన్కౌంటర్లు చంపడం జరిగింది. కానీ నేను ఒకటే అడుగుతాను, పాత బస్తీలో ఎక్కడ, ఈ దేశంలో ఎక్కడ ఉగ్రవాదం సంబంధించినటువంటి టెర్రరిస్ట్ దాడులు జరిగినా కానీ దాని మూలాలు ఓల్డ్ సిటీలో ఉంటాయి. మరి ఇదే 15,000 మంది బలగాలు కావచ్చు, ఇవే 20,000 మంది బలగాలు కావచ్చు, మరి పాత బస్తీని ఎందుకు చుట్టుముడతలేవు? అంటే టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు మావోయిస్టు పార్టీ నిర్మించేందుకు ఏ విధంగా అయితే కష్టపడ్డారో మరి టెర్రరిజాన్ని నిర్మించేందుకు ఆ విధంగా ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అనేది నా యొక్క ప్రశ్న. సో ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి విషయంలో 100% కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని చేసింది. కానీ దీనిలో చాలా రకాలుగా ఫేక్ ఎన్కౌంటర్లతో చేసింది అనేది కూడా కొంత సమాచారం అయితే బయటకు వస్తూ ఉంది. సో మరి మార్చి 31లోగా అమిత్ షా పంతం నెగ్గుద్దా, గణపతి పంతం నెగ్గుద్దా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏ విధంగా ఇంకా మిగతా మావోయిస్టులు లొంగిపోతారా లేదనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇది ఒక ప్రధానమైనటువంటి విషయం.